డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ థంబ్నెయిల్ చూడంగానే మీకు నవ్వొస్తుంది కదా. ఈడెవడో పిచ్చోళ్ళలాగున్నాడు, మెకానికల్ ఇంజనీరింగ్ అనేది అందరూ వదిలేశారు కదా, మరి మెకానికల్ ఇంజనీరింగ్ గురించి ఏం చెప్తావు అని. 15 సంవత్సరాల పోరాటం, గత 5 సంవత్సరాల్లో మానసిక శారీరక వ్యధలు తట్టుకొని నిలిచిన పవన్ కళ్యాణ్ పడి లేవలేదా? అదేవిధంగా మెకానికల్ కూడా పడింది. కానీ వాస్తవానికి ఈరోజు మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ ఇస్తున్న డిపార్ట్మెంట్, అంటే పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్, అంటే ఎంతమంది స్టూడెంట్స్ బీటెక్ మెకానికల్ చేస్తున్నారు, వాళ్ళలో ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి, ఆ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రథమ స్థానంలో ఉంది. ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో గత 3 సంవత్సరాల్లో అన్ని బ్రాంచీలతో కలిపి కంపేర్ చేస్తే మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఈస్ మెకానికల్. సో అందుకే నేను అంటాను, పడి లేచిన కెరటం మెకానికల్ ఇంజనీరింగ్. దీనికి నేను చూపిస్తాను ఎలా చెప్తావు అని. ప్లేస్మెంట్స్ చూద్దాం. మేము చాలా డీటెయిల్డ్గా ఇచ్చాం ప్లేస్మెంట్స్. కొంతమందికి 3 కంపెనీల్లో కూడా ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఇలా చూస్తూ ఉండండి. మీరు కావాలంటే తర్వాత మా వెబ్సైట్ చూడొచ్చు, ఇందులో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి అనేది. ఇందులో కోర్ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి, హోండా లాంటి డిజైన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. టోటల్ 50 సింగిల్ ప్లేస్మెంట్స్. ఎంతమందికి సార్? 52. కేవలం 52 రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 50 ప్లేస్మెంట్స్. అంటే పర్సంటేజ్ మీరు అర్థం చేసుకోవచ్చు. 96% ప్లేస్మెంట్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ప్రజెంట్ 2024 బ్యాచ్. మరి ఇంటర్న్షిప్స్ చూద్దాం. ఇవన్నీ చదవాలంటే కష్టం. ఎంతమంది ఇంటర్న్షిప్స్ చేశారో చూస్తే మీకు చూడండి, ఇక్కడ 24 మందికి మంచి మషిన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్. అది ఎందుకు సార్ మషిన్ లెర్నింగ్? నేను గతంలో చెప్పాను, ఏ బ్రాంచ్ అయినా కొన్ని కంప్యూటర్ బేసిక్స్ లేనిది మనుగడ సాధించలేదు. సో మెకానికల్ వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం. రేపు రోబో డిజైన్ చేయాలంటే మెకానికల్ వాళ్ళు కావాలి. సో మెకానికల్ వాళ్ళకి మేము కంప్యూటర్ సైన్స్కి సంబంధించి, అంటే వాళ్ళ బ్రాంచ్కి అవసరమైనంత వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మషిన్ లెర్నింగు, సో వేరియస్ కోర్సెస్లో ఇంటర్న్షిప్స్ కూడా ఇప్పిస్తాం. ఓకే, తర్వాత ఇండస్ట్రియల్ విజిట్స్, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్. కొన్ని కంపెనీలకి మన ప్రస్తుత ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళారు. 65 స్టూడెంట్స్ విత్ లాటరల్ ఎంట్రీ అమ్మ. సో ఇక్కడ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్కి వెళ్ళారు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ టూల్ డిజైన్ CITD, అలానే కాన్మాక్ ఆటో కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ అవార్డ్స్. సో ఈ పార్టిసిపేషన్స్లో కొంతమందికి మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇది మీరు చూసుకోవచ్చు. యాడాన్ కోర్స్ సర్టిఫికేషన్స్. నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ గురించి ఇప్పుడు చెప్పాను, ఫైనల్ ఇయర్స్ గురించి చెప్తాను. మషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రాష్ కోర్స్ అని పైథాన్. అదేంటి సార్ మీరు మెకానికల్ అంటారు, కంప్యూటర్ సైన్స్? నానా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అది ఏ బ్రాంచ్ అయినా తీసుకొనియండి, కొన్ని ఫండమెంటల్స్ మీకు కావాలి. అయితే మీరు కంప్యూటర్ సైన్స్ వాడు ఆ జాబ్ చేయలేడు, వాడు మెకానికల్ విద్యార్థి అయితేనే చేయగలుగుతాడు. సో ఆ మెకానికల్ విద్యార్థికి కొంత సాఫ్ట్వేర్లో అవగాహన ఉంటే, నైపుణ్యాలు ఉంటే మంచి జాబ్స్ వస్తాయి. సో ఇవన్నీ చూసుకుంటూ పోండి మీరు. కొన్ని చోట మ్యాట్లాబ్ ఇచ్చాం, కొన్ని చోట రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మీద ఇచ్చాం, ట్విన్ డిజైన్ మీద ఇచ్చాం, పాజిటివ్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ మీద ఇచ్చాం. సో ఇలా చూసుకుంటూ పోండి, దాదాపుగా 30 మందికి యాడాన్ కోర్స్, అంటే బీటెకే కాకుండా బీటెక్ అడిషనల్గా సర్టిఫికేషన్స్ పొందారు. NCC లేదా NSS. సో NCC NSSలో ఉపయోగం ఏంటి అంటే, ఒకటి లీడర్షిప్ క్వాలిటీస్, నంబర్ 2 డిసిప్లిన్. మీకు తెలుసో తెలియదో మన కాలేజీలో
ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్లో ఒక్కరికి కూడా బ్యాక్లాగ్స్ ఉండవు. అంటే అదే కండిషన్, ఒక డిసిప్లిన్డ్ లైఫ్గా ఉంటారు. సో ఎన్ఎస్ఎస్ సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు కూడా ఏస్ కాలేజీలో ఉన్నారు. సో మెకానికల్ అనేది పడి లేచిన కెరటం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.